వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రెండవ రాజు మహానాడు అటు అభిమానులు కార్యకర్తల నడుమ కోలాహలంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గంటా రవితేజ గారు మనతో పడుతున్నారు. చెప్పండి, అసలు ఈ మహానాడు కడపలో జరగడం ఒక రకంగా అనుకూలమైనటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఈ వేసవి కాలం అంత ఎండలు తీవ్రంగా ఉంటాయి, అయినా కూడా మీ మహానాడు ఒక రకంగా చల్లబడింది. ఒకటండి, నాకు తెలిసి మన జగ్గుమాయ ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు, కానీ ఏదో అనుకున్నారేమో కడపలో అంటే ఏం చేయలేరు అది ఇది అని. బట్ ఈరోజు చూస్తుంటే మొత్తం ఏ రోడ్ చూసుకున్నా ఏ ఏరియా చూసుకున్నా మొత్తం పసుపు సైన్యం ఉండటం అనేది నిజంగా మన కడప జిల్లా ప్రజలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు కానీ అది తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మామూలుగా అనేది ఒక ప్రతిపక్ష వాళ్ళ స్థాయిలో ఉండే వాళ్ళ జిల్లాలో పెట్టుకోవడం అనేది ఎవరికైనా అది కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మా తెలుగుదేశం కార్యకర్తలకి అయితే అదేం కష్టం లేకుండా ఈరోజు ఇంత చక్కటి పండుగ వాతావరణం తీసుకొచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నానండి. ప్రధానంగా ఇప్పుడు యువతకు పెద్దపీట వేయబోతున్నారు అన్నటువంటి భావన వ్యక్తమవుతుంది. నారా లోకేష్ కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు పెద్దపీట వేయబోతున్నారు అనేది ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. ఇప్పుడే అదే మన వాళ్ళకి కూడా చెప్తున్నానండి. యాక్చువల్లీ యూత్ అనేది మనకి ఏపీఏ కాదు, మొత్తం దేశం మొత్తంలో వాళ్ళు ఒక ముందుకు నడిపించే ఒక శక్తి. అటువంటి శక్తిని ఒక మంచి డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తున్నందుకు లోకేష్ అన్నయ్య గారికి కానీ లేకపోతే మన ప్రియతమైన చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే మన పార్టీలో ఉండే వివిధ మంత్రివారులు కానీ వీళ్ళంతా మా అందరినీ ఒక అడుగుబాటలో నిలబెట్టి నడుపుతున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అండ్ ఆల్సో వాటిలన్నిటితో పాటు ఈరోజు మన మహానుభావుడు ఎన్టీఆర్ గారి జయంతి ఇక్కడ చేసుకోవడం అనేది కడపలో ఆయన పైన నుంచి మనకి ఆశీర్వాదాలు ఇచ్చినందువల్లనే మనకి నిన్న వర్షం అనుకున్నా అది ఆగి మరీ అది మనకి పడలేదంటే అది నిజంగా మహానుభావుడు ఆశీర్వాదాలు అండి. ప్రధానంగా భారతరత్న డిమాండ్ వినిపిస్తుంది. ఏదైతే ఎన్టీ రామారావుకు ఎంతో కాలంగా భారతరత్న ఇవ్వాలనేది ఒక డిమాండ్, కానీ ఎక్కడ కూడా భారతరత్న ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయేటువంటి కడప వేదికగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్న నేపథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఏమన్నా ఈరోజు తీర్మానించబోతుంది. ఈ డిమాండ్ యాక్చువల్లీ మనకి మొన్న దీని నుంచే అది గట్టిగా మన వాళ్ళు అందరూ దానికి కృషి చేస్తున్నారండి. అండ్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే మన ప్రియతమైన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో ఏదో ఒక మంచి రోజులో అది అనౌన్స్ చేసే దీనిలోనే ఉన్నట్టున్నారండి. పథకాల విషయంలో ఈరోజు ఏ అంశాలను చర్చించబోతున్నారు? ప్రధానంగా మనం చూసుకుంటే అంటే ఇప్పుడు 6 గేమ్ చేంజర్ సూత్రాలు లాంటివి మన పార్టీ ఈరోజు అనౌన్స్ చేసింది. అండ్ ఆ సూత్రాల్లో కానీ లేకపోతే ఆ గేమ్ చేంజర్ ప్లాన్స్లో చూసుకుంటే మనకి ఓల్డ్ పీపుల్ నుంచి అలాగే యంగ్ పీపుల్ని ఎలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గైడెన్స్కి ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మహానాడు రకంగా కడప జిల్లాలో జరగడం, అందున జగన్ అడ్డాలో నిర్వహించడం కూడా ఒక రకంగా మంచి వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ ఆశీస్సుల వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గంటా రవితేజ గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.